ఆదోని పట్టణంలో 17వ వార్డు నందు గల ఆర్ఆర్ లేబర్ కాలనీ ముఖద్వారం నందు గల ఆవుదూడ వంక. ఈ వంక ఎట్లంటే ఆదోని పట్టణంలో మెజార్టీగా ఆదోనికి సంబంధించినటువంటి అన్ని చోట్ల కాలువ అంతా కూడా వంకగా మరి ఈ ప్రాంతం నుండి బయటకు వెళ్తుంది కాబట్టి ఇక్కడ మరి దాదాపుగా 20 కాలనీలు ఉన్నారు. దాదాపు 40,000 వరకు పాపులేషన్ ఉన్నారు. మరి ఇక్కడ అట్లానే ప్రభుత్వ ఉన్నత పాఠశాల కూడా ఉంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు కూడా ఉన్నాయి. మరి వేల సంఖ్యలో విద్యార్థినులు రోజు మరి వాళ్ళ బడికి, హై స్కూల్కి అయితేనే వస్తూ పోతూ ఉంటారు. సైకిల్ మీద అయితేనే, కాలినడక అయితేనేమి. ఎంత ప్రమాదం అంటే ఉన్నది ఇదే ప్రధాన దారి. ఇదే ఒక లారీ వస్తే మనిషి కూడా నడవలేనంత దగ్గరకు ఉంటుంది. అలాంటిది ఈ ప్రాంతంలో మరి ఏ వచ్చినా కూడా నీకు ఆదోనికి చౌక్ దుకాణానికి సప్లై చేసే బియ్యం కూడా మరి వాగన్లు వస్తే ఈ ప్రాంతం నుండే పోతాయి లారీలు. అలాగే మళ్ళీ పట్టణంలో పోవాలన్నా కూడా ఈ కాలనీ మొత్తం కల్లుబాయి అయితేనేమి, శంకర్ నగర్ అయితేనేమి, వైఎస్ఆర్ నగర్ అయితేనే, భీమిరెడ్డి నగర్ అయితేనేమి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి నగర్ అయితేనేమి, ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఈ దారినే వెళ్ళాలి. మరి ఇది ఎంత ప్రమాదం అంటే అనేక సార్లు ప్రమాదాలు జరిగాయి. మరి అది అదృష్టం కొద్దీ గాయాలతోనే పోయింది, కానీ ఇప్పటివరకు ప్రాణ నష్టం జరగలేదు. మొన్న ఆదివారం కూడా ఒక లారీ వంకలో పడిపోయింది ఉదయమే. అదే మాత్రం 8-9 గంటలకు పడింటే ఖచ్చితంగా ప్రాణ నష్టాలు జరిగేవి. మరి దానికి కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి గతంలో కూడా ప్రమాదాలు జరిగినప్పుడు మరి స్థానిక ఎమ్మెల్యే గారు 2024 జూలై 15వ తేదీన సందర్శించారు. ఆ రోజు కూడా ఆయన చెప్పాడు, ఇది చాలా ప్రమాదకరమైన స్థలము, ఇది ఎప్పుడు ఏం జరుగుతుందో చూస్తుంటేనే అర్థమవుతుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా దీనికి సంబంధించిన వంతెన నిర్మాణం కావాల్సిన బడ్జెట్ తీసుకొచ్చి వంతెన నిర్మాణం చేపడతాము త్వరలోనే అని చెప్పారు. 2 సంవత్సరాలైనా ఒక గంప మట్టి కూడా ఇక్కడ వేయలేదు. ఎంత ప్రమాదం అంటే మేమే రాయిలు పెట్టాము చూడండి. అక్కడ ఏమాత్రము ఏదైనా మద్యం సేవించిన వాళ్ళు, ఈ కాలనీ వాళ్ళు, ముసుక ఎవరైనా వచ్చినా కొద్దిగా అదుపు తప్పైనా సరాసరి వంకలో పడి ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి మరి ఇలాంటి అత్యవసర మరి ప్రమాదకరమైనటువంటి సమస్యని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు. అంటే దీన్ని ప్రజలు చాలా గమనిస్తుంటారు. మరి వెంటనే ఈ యొక్క వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా అనేక సార్లు అధికారులకైతేనేమి, ప్రజాప్రతినిధులకైతేనేమి మరి మేమంతా కూడా వినతి పత్రాలు సమర్పించడంతో మీడియా ద్వారా వారికి తెలియపరిచిన ఈ యొక్క వంతెన నిర్మాణం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి కమిషనర్ గారు ఆదోనిలో ఉన్నారా లేరా కానీ మరి ఇంత జరుగుతున్నా కనీసం ఇక్కడ వచ్చి సందర్శించింది కానీ ఇక్కడ ఏం జరిగింది, ఎక్కడ లారీ పడింది కదా, ప్రమాద శాతం ఎట్లా జరిగింది ఏమని కూడా పరిశీలించిన దాఖలాలు లేవు. మరి